రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కేరళ ఎన్నికలకు వెళ్తోంది. కేరళలో అత్యంత ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికల పోటీ నడుస్తోంది. ఒకవైపు ఇప్పటికే 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి వామపక్ష కూటమి పినరాయి విజయన్ నాయకత్వంలో 3వసారి గెలిచి పాగా వేసి జెండా ఎగరేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అలా చేయగలిగినట్టయితే మొత్తము ఈ సువిశాలమైన భారతదేశంలో కమ్యూనిస్టుల ఎర్ర జెండా ఎగిరే ఏకైక రాష్ట్రంగా కేరళ మిగులుతుంది. మరోవైపు ఇప్పటికే 2 సార్లు అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ముస్లిం ఓటర్ల దగ్గరికి, క్రైస్తవ ఓటర్ల దగ్గరికి వెళ్తోంది. మతోన్మాద అంశాల విషయంలో అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు కానీ మిగతా అన్నిట్లో కానీ కాంగ్రెస్ పార్టీ దానిని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఆ ప్రాంతానికే చెందిన వాళ్ళు, అక్కడి నుంచే ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్కి గెలవడము అత్యంత ప్రధానము. ఓడిపోయినట్టయితే దాదాపుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నటువంటి రాష్ట్రంలో ఓడిపోయినట్టు అవుతుంది. ఓడిపోయినట్లయితే కేరళ రాష్ట్రము అందని ద్రాక్షలాగా కాంగ్రెస్ పార్టీకి మిగిలిపోతుంది. ఈ మధ్యలో 3వ శక్తి ఉంది, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ గత అనేక రోజులుగా ప్రయత్నిస్తోంది. 7% నుంచి 10%, 10% నుంచి 14%, 14% నుంచి 18% వరకు ఓట్లను సంపాదించుకుంది. 14, 18, 14% నుంచి 18% మధ్య ఈ బీజేపీ దాని మిత్రపక్షాల కూటమి యొక్క ఓట్లు వేరీ అవుతూ ఉంటాయి. దీనివల్ల ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎన్ని వస్తాయి? పెద్ద ప్రశ్న చిన్నమే. ఎందుకంటే కేరళలో ప్రస్తుతం ఉన్నటువంటి ద్వికోణ రాజకీయంలో 3వ శక్తి రావాలన్నట్టయితే 3వ శక్తికి కనీసము 25% ఓట్లు రావాలి. అయితే ఈ ఎన్నికల వేడి కొనసాగుతూ ఉండగానే సైలెంట్గా ఒక పని జరుగుతోంది. ఆ పనికి రాజకీయాలకి సంబంధం లేదు, ఆ పనికి ఎన్నికలకు అసలు సంబంధం లేదు. వీళ్ళు ఎక్కడ కూడాను ఎన్నికల ప్రచారంలో కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఏ పార్టీ జెండా మోయడం లేదు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేరళలో ఎన్నికల సీజన్లో దాదాపు 22 లక్షల ఇళ్లకు వెళ్ళి ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల గురించి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల గురించి, చేస్తున్నటువంటి పనుల గురించి పూర్తిగా వివరించి వచ్చారు. 22 లక్షల ఇళ్ళు, ఇంటికి 4 చొప్పునంటే దాదాపు 88 లక్షల మంది ఓటర్లను ఆర్ఎస్ఎస్ స్పృశించింది. వీళ్ళలో అందరూ ఓటర్లు కాకపోవచ్చును కాబట్టి, కానీ ఒక 50-60 లక్షల మంది ఓటర్లు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే కేరళ మొత్తం ఓటర్ల సంఖ్య 2.5 కోట్లు. అంతమందిలో దాదాపు 1/5 ఓటర్లని కలిశారు. కలిసిన ఓటర్లలో 50,000 మంది ముస్లిం కుటుంబాలు, 54,000 మంది క్రైస్తవ కుటుంబాలు. అంటే ఆర్ఎస్ఎస్ కేవలము హిందువుల దగ్గరికి మాత్రమే వెళ్ళలేదు, క్రైస్తవులు, ముస్లిం కుటుంబాల దగ్గరికి కూడా వెళ్ళి తమ ఆలోచన విధానాన్ని వివరించడమే కాకుండా సంస్థ గురించి, సంస్థ కార్యకలాపాల గురించి తెలియజేసి సంఘంతో కలిసి పనిచేయమని వాళ్ళందరికీ ఆహ్వానం ఇచ్చింది. సైలెంట్గా ఎన్నికల సమయంలో ఈ మాస్ కాంటాక్ట్ అవుట్రీచ్ ప్రోగ్రాం జరుగుతోంది. దీని తరువాత 2వ పెద్ద కార్యక్రమం ప్రస్తుతం కేరళలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ మొత్తం కేరళలో 1500 హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. ఒక్కొక్క హిందూ సమ్మేళనంలో 10 నుంచి 20,000 వరకు జనాభా వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల సమయంలో ఇది జరుగుతోంది. అంటే దాదాపు 75 lakh, 80 lakh పీపుల్ని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు ప్రయత్నాలకి డైరెక్ట్గా ఎన్నికలతో సంబంధం లేదు. ఎన్నికల గురించి మాట్లాడరు, రాజకీయాల గురించి మాట్లాడరు, హిందూ ధర్మం గురించి, హిందుత్వం గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, కుహనా సెక్యులరిజం గురించి, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలో వీటి గురించి ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది. పౌరుడిగా మన బాధ్యత ఓటు వేయటం కాబట్టి 100% ఓటింగ్ సాధించే దిశగా మనందరం ప్రయత్నం చేయాలని ఆర్ఎస్ఎస్ చెప్తోంది.
ఎన్నికలతో సంబంధం లేదు, కానీ ఎన్నికలలో ఒక పౌర సంస్థగా, ప్రజా సంస్థగా ఆర్ఎస్ఎస్ తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ఎన్నికల సమయంలోనే ఈ మాస్ కాంటాక్ట్, మాస్ అవుట్రీచ్, ఇంటింటికి వెళ్ళడము, పెద్ద పెద్ద హిందూ సమ్మేళనాల్ని నిర్వహించడం ద్వారా కేరళ రాష్ట్రంలో ఒక హిందూ మూడుని నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చింది. పర్యవసానంగా అటు కాంగ్రెస్ కావచ్చును, ఇటు కమ్యూనిస్టులు కావచ్చును, ఇద్దరూ హిందూ వ్యతిరేక కామెంట్లు చేయడానికి భయపడే పరిస్థితి వచ్చింది. పినరాయి విజయన్ పార్టీ అయితే శబరిమల అన్న పేరు వినగానే వణికిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అసలు హిందూ ధార్మిక అంశాలను ఏ పార్టీ స్పృశించకుండా, అసలు హిందువులకి కోపం రాకుండా ఎలా ఉండాలి అని అటు కాంగ్రెస్ కూటమి కానీ, ఇటు కమ్యూనిస్ట్ కూటమి కానీ ప్రయత్నం చేస్తున్నాయి. నిశ్శబ్దంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కేరళలో తీసుకొచ్చినటువంటి మహావిప్లవం ఇది. ప్రజలను హిందుత్వం వైపు మరలిస్తున్నారు. రాజకీయ నాయకులు హిందుత్వాన్ని విమర్శించకుండా చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ప్రో హిందూ అని చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే శబరిమల మచ్చ వాళ్ళ మీద ఉంది కాబట్టి, శబరిమలలో వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వాటిల్లో. కాబట్టి ఆ దెబ్బ ఇప్పటికీ నొప్పి పుడుతూనే ఉంది. కాబట్టి ప్రో యాంటీ హిందూ మాట్లాడేటటువంటి శక్తి లేకుండా ఆర్ఎస్ఎస్ చేయగలిగింది. తన యొక్క మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా, ఇంటింటికి వెళ్ళటం ద్వారా కేరళలో దాదాపు 3500 శాఖలు నడుస్తాయి ఆర్ఎస్ఎస్. ఈ శాఖల ద్వారా అక్కడ వాతావరణాన్ని మార్చేందుకు, ఎన్నికల డిస్కోర్స్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అదే పొరుగున ఉన్నటువంటి తమిళనాడులో చూడండి, ఆ గుప్పెడు మైనారిటీ ఓట్ల కోసము మైనారిటీ అప్పీజ్మెంట్ అత్యంత భయంకరంగా కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు పోటాపోటీగా మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళని అపీజ్ చేసేటటువంటి, వాళ్ళని తుష్టీకరించేటటువంటి, వాళ్ళని బుజ్జగించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ఓటు బ్యాంకు కోసము. కానీ ఇటువైపు ఉన్నటువంటి కేరళలో మతపరమైనటువంటి ఓటింగ్ ఉత్తర కేరళలో జరుగుతుంది. అదేవిధంగా కోట్టయం వంటి ప్రాంతంలో క్రైస్తవులు మెజారిటీగా ఉన్న చోట క్రిస్టియన్ పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. అటు ఇటు రెండు వైపులా క్రిస్టియన్ పార్టీలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఎన్నికల్లో హిందూ వ్యతిరేకత లేకుండా ఉండేలా ఆర్ఎస్ఎస్ విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.